సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గాయస్, ఈరోజు మనకి స్మాక్ డౌన్లో మళ్ళొకసారి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కనిపించినారు. అండ్ గైస్ అంతేకాదు, మనకి ఈరోజు స్మాక్ డౌన్లో ది ఆర్కే బ్రో అంటే ది వైపర్ ర్యాండీ ఆర్టన్ అండ్ రిడల్వి కనిపించినారు. సో గైస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది సామీ జైన్ది. అండ్ గాయస్, సామీ జైన్ అక్కడ వీల్ చైర్ పైన వచ్చినారు. అండ్ గాయస్ అంతేకాదు, సామీ జైన్తో పాటు మనకి 2 మేల్ నర్సెస్ అంటే ఒక టైప్లో మనకి సామీ జైన్ బాడీ గార్డ్స్ కనిపించినారు. అండ్ గాయస్ అంతేకాదు, సామీ జైన్ ఎంట్రీ కాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా అంటే చాలా బూ చేసినారు సామీ జైన్కి. ఎందుకంటే గాయస్, షో స్టార్టింగ్లోనే ఏదైనా పెద్ద సూపర్ స్టార్ వస్తాడేమో అని అక్కడ ఉన్న ఫ్యాన్స్ అనుకున్నారు. లైక్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అంటే ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ వస్తాడేమో అని అక్కడ ఉన్న ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ గాయస్ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది సామీ జైన్. సో అందుకని అక్కడ ఉన్న ఫ్యాన్స్ బూ చేసినారు సామీ జైన్కి. అండ్ గాయస్ అంతేకాదు, సామీ జైన్ చాలా కష్టపడి రింగ్లో వచ్చినారు. అండ్ రింగ్లో వచ్చిన తర్వాత సామీ జైన్ మైక్ తీసుకొని చెప్పినారు, చూడండి నా పేరు సామీ జైన్ అండ్ నేను ఈ మొత్తం డబ్ల్యూడబ్ల్యూలో నేనే ఒక టఫెస్ట్ రెస్లర్ని. అండ్ మీరందరూ నాకు ఈ వీల్ చైర్ పైన చూసి ఏమో అనుకుంటున్నారేమో, కానీ చూడండి నేను అంటే ఈరోజు నేను ఈ వీల్ చైర్ పైన కూర్చున్నాను అంటే అది ఓన్లీ రోమన్ రేన్స్ అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వల్ల. ఎందుకంటే వాళ్ళిద్దరు నా పైన అటాక్ చేసినారు లాస్ట్ వీక్. అండ్ వాళ్ళిద్దరు ఒక మామూలు సూపర్ స్టార్ కాదు, వాళ్ళు ఒక జబర్దస్త్ సూపర్ స్టార్స్. అండ్ అలాంటి సూపర్ స్టార్స్ అంటే నాకు వీల్ చైర్ పైన కూర్చోబెట్టడానికి 2 సూపర్ స్టార్స్ కష్టపడ్డారు. అండ్ ఆ 2 సూపర్ స్టార్స్ అంటే రోమన్ రేన్స్ అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. అసలు వాళ్ళిద్దరు ఒకళ్ళు ముందు నిలబడరు అంటే వాళ్ళు అసలు పక్క పక్కన నిలబడ్డారు. అలాంటిది వాళ్ళు ఇద్దరు కలిసి నా పైన అటాక్ చేసినారు. ఫస్ట్ ద బీస్ట్ అండ్ దాని తర్వాత రోమన్. సో ఇద్దరు నా పైన అటాక్ చేసినారు. అంటే నేను యూనివర్సల్ టైటిల్ గెలవద్దని వీళ్ళిద్దరు కావాలని నా పైన అటాక్ చేసినారని సామీ జైన్ చెప్పినారు. అంటే సామీ జైన్ అసలు ఏమంటున్నారు అంటే, సామీ జైన్ లాంటి సూపర్ స్టార్కి వీల్ చైర్ పైన కూర్చోబెట్టడానికి 2 సూపర్ స్టార్స్ అంటే ద బీస్ట్ అండ్ రోమన్ రేన్స్ కష్టపడ్డారని ఒక టైప్లో సామీ జైన్ చెప్పినారు. అండ్ గాయస్ అంతేకాదు, సామీ జైన్ ఏమన్నారంటే, లాస్ట్ వీక్ నాతో చాలా అంటే చాలా అన్యాయం జరిగింది. లాస్ట్ వీక్ ద బీస్ట్ నాకు సూప్లెక్స్ కొట్టినాడు. అండ్ ఒకటి కాదు 2 FIs కొట్టినాడు. అండ్ నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. సో అందుకని ఇప్పుడు నేను ఆడమ్ పియర్స్ పైన కేసు చేస్తున్నాను. అవును, నేను ఆడమ్ పియర్స్ పైన కేసు చేస్తాను. అండ్ నేను సోనియా డెవెల్ పైన కేసు చేస్తాను. అండ్ నేను ఆ రెఫరీ పైన, ఆ రెఫరీ అంటే నేను వీక్ ఉన్నప్పుడు అంటే నేను రెడీ లేను, బట్ అయినా ఆ రెఫరీ ఆ బెల్ రింగ్ చేపించినాడు. సో అందుకని నేను ఆ రెఫరీ పైన కేసు చేస్తాను. అండ్ అంతేకాదు, నేను ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన కేసు చేస్తాను. అండ్ నేను ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ పైన నేను కేసు చేస్తానని మన సామీ జైన్ చెప్పినారు. అండ్ గైస్ అంతేకాదు, సామీ జైన్ ఏమన్నారా అంటే, నేను పాల్ హేమన్ పైన కేసు చేస్తాను. అండ్ అంతేకాదు, లాస్ట్ వీక్ ఎవరెవరు నాతో అన్యాయం చేసినారో వాళ్ళందరి పైన నేను కేసు చేస్తాను, వాళ్ళందరికీ నేను చూసుకుంటానని సామీ జైన్ చెప్పినారు. సో గైస్ అప్పుడు అక్కడ ఎంట్రీ అయిపోయింది పాల్ హేమన్ ది. అవును గైస్, పాల్ హేమన్ ఇంటరప్ట్ చేసినారు సామీ జైన్ కి. అండ్ పాల్ హేమన్ అక్కడ వచ్చి చెప్పినారు, లేడీస్ అండ్ జెంటల్మెన్, ఐఎమ్ సారీ. ఎందుకంటే మీరందరు ఇక్కడ ఈరోజు ఒక కేసు గురించి వింటున్నారు. అండ్ ఇక్కడ ఒకడు ఛాంపియన్ పైన కేసు చేశాడని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. అండ్ ఇంకోటి అసలు షాకింగ్ ఏంటంటే, ఈ వరల్డ్లో ఈ మొత్తం లోకంలో ఎక్కువ అబద్ధం మాట్లాడే మనిషి ఇంకోడు కాదు సామీ జైన్. అండ్ అలాంటి మనిషి కేసు గురించి మాట్లాడుతున్నాడా అని పాల్ హేమన్ చెప్పినారు. అండ్ గైస్ అంతేకాదు, పాల్ హేమన్ ఏమన్నారంటే, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు తెలుసా సామీ జైన్, నువ్వు నా మనుషుల గురించి మాట్లాడుతున్నావు, ఈ మొత్తం హాలీవుడ్కి ఓన్ చేస్తారు అలాంటి మనుషులు అని పాల్ హేమన్ చెప్పినారు. అండ్ గైస్ అంతేకాదు, దాని తర్వాత పాల్ హేమన్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ, లేడీస్ అండ్ జెంటల్మెన్ నా పేరు పాల్ హేమన్ అని పాల్ హేమన్ చెప్పినారు. సో గైస్ అప్పుడే సామీ జైన్ చెప్పినారు, చూడు పాల్, నా మాటలు ఇంకా ఫినిష్ కాలేదు, అర్థమైందా, నువ్వు కెమెరా బ్లాక్ చేయకని సామీ జైన్ చెప్పినారు. బట్ గైస్ అయినా పాల్ హేమన్ చూడండి, నేను ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ స్పెషల్ కౌన్సిల్ని. అండ్ నేను ఈ రోజు మీ అందరితో ఒక అనౌన్స్మెంట్ చేయడానికి వచ్చినా అని మన పాల్ హేమన్ చెప్తూ ఉంటారు. సో గైస్ అప్పుడే సామీ జైన్ కోపంలో నిలబడ్డారు. అండ్ సామీ జైన్ చెప్పినారు, చూడు పాల్, నీకు నేను చెప్పింది అర్థమైతలేదు అనుకుంటా, నేను ఇంకా మాట్లాడాలి, అర్థమైందా, నువ్వు నా మాటలకి ఆపలేవు,
నువ్వు నాకు ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తాను ఒక టైప్లో సామి జైన్ చెప్పినారు. అండ్ గైస్ అంతగా సామి జైన్ కోపంలో ఏమన్నారు అంటే చూడు పాల్ హేమన్ నాకు తెలుసు ఈరోజు రోమన్ రేన్స్ స్మాక్ డౌన్లో రాలేదని సామి జైన్ చెప్పినారు. సో గైస్ అప్పుడే పాల్ హేమన్ చెప్పినారు అవును ఈరోజు రోమన్ రేన్స్ స్మాక్ డౌన్ రాలేదు ఎందుకంటే రోమన్ రేన్స్ సమోవన్ ఐలాండ్లో వెళ్ళినాడని పాల్ హేమన్ చెప్పినారు. సో గైస్ అప్పుడే సామి జైన్ చెప్పినారు చూడు పాల్ హేమన్ అసలు నువ్వు ఏమనుకుంటున్నావేమో అంటే నేను కొంచెం ఇంజూర్డ్ ఉన్నాను సో నేను ఫైట్ చేయలేను అంటే నేను కొట్టలేను అనుకుంటున్నామేమో కానీ నేను కుమ్మేస్తాను నేను కొట్టేస్తాను నేను తొక్కేస్తాను అని సామి జైన్ చెప్పినారు. అండ్ సామి జైన్ ఏమన్నారంటే ఈ రోజు స్మాక్ డౌన్లో నీకు ఎవ్వరు కాపాడలేరు అవును ఈ రోజు నీకు ఎవడు కాపాడుతాడు నాతో అని సామి జైన్ చెప్పినారు. ఈ రోజు నువ్వు అయిపోయినావురా కొడుక అని సామి జైన్ చెప్పినారు. సో గాయస్ అప్పుడే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ది ఆన్ గాయస్ అప్పటికే ఎంట్రీ అయిపోయింది ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ది అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అక్కడ రింగ్ సైడ్ వచ్చినారు ఒక స్టీల్ చైర్ తీసుకున్నారు అండ్ రింగ్ లో వచ్చి ఆ స్టీల్ చైర్ పైన ద బీస్ట్ కూర్చున్నారు. అండ్ గాయస్ ఇక్కడ మనకి ద బీస్ట్ అండ్ సామి జైన్ మధ్యలో ఒక సాలిడ్ సెగ్మెంట్ చూడండి దొరికింది. సో ఫస్ట్ ద బీస్ట్ చెప్పినారు హే సామి జైన్ నా ఫ్రెండ్ ఎలా ఉన్నావు నువ్వు అని ద బీస్ట్ అడిగినప్పుడు సామి జైన్ చెప్పినారు నేను బాలేనని సామి జైన్ చెప్పినారు. సో గైస్ అప్పుడే ద బీస్ట్ చెప్పినారు హే అసలు నీకు ఏమైంది నువ్వు వీల్ చైర్ పైన వచ్చినావు మేల్ నర్సెస్ తీసుకొచ్చినావు అసలు నీకు ఏమైంది అని ద బీస్ట్ అడిగినారు. సో గైస్ అప్పుడే సామి జైన్ చెప్పినారు అబ్బా నీకు అసలు ఏం తెలీదా అంటే మొత్తం నువ్వే చేసి నీకేం తెలియనట్టే మాట్లాడుతున్నావు ఏందని సామి జైన్ చెప్పినారు. సో గైస్ అప్పుడే ద బీస్ట్ చెప్పినారు చూడు సామి జైన్ అసలు నిజం చెప్పాలంటే మన ఫ్రెండ్షిప్ కొంచెం రాంగ్ వేలో స్టార్ట్ అయింది సో అందుకని ఇదంతా జరిగింది అని నాకు తెలుసు అంటే నీకు 10లో 10% పెయిన్ అవుతుంది కదా అని ద బీస్ట్ చెప్పినారు. సో గైస్ అప్పుడే సామి జైన్ చెప్పినారు ఏంది 10%? అవును అంటే నాకు బయటకు వెళ్ళి 10% అవుతుంది అండ్ లోపలికి వెళ్ళి నాకు 20% పెయిన్ అవుతుంది అని సామి జైన్ చెప్పినారు. సో గైస్ అప్పుడే ద బీస్ట్ చెప్పినారు చూడు సామి జైన్ నీ బాధ ఏందో నాకు అర్థమవుతుంది నేను నీ పెయిన్కి ఫీల్ చేయగలను ఎందుకంటే నేను నీ ఫ్రెండ్ని ఎందుకంటే లాస్ట్ వీక్ చాలా క్లియర్లీ చెప్పినావు నేను నీ ఫ్రెండ్ని అని. అండ్ ఇంకోటి ఏంటంటే చూడు మనం ఇద్దరం సేమ్ కంట్రీ నుంచి వచ్చినాము మన ఇద్దరం కెనడా నుంచి వచ్చినాము. అండ్ ఇంకోటి ఏంటంటే చూడు సామి జైన్ అసలు నిజం చెప్పు నువ్వు రోమన్ రేన్స్కి ఓడిపోయగలవారా నువ్వు ఓడిపోయలేవురా నువ్వు సింగిల్ హ్యాండ్లీ రోమన్ రేన్స్ లాంటి సూపర్ స్టార్తో ఫైట్ చేయలేవు నువ్వు రోమన్ రేన్స్ లాంటి సూపర్ స్టార్కి ఓడిపోయలేవురా తమ్ముడు. సో అందుకనే నేను నీ పైన ఒక పెద్ద పుణ్యం చేసినాను నీకు అర్థమైతే లేదారా నేను నీ పైన చాలా పెద్ద పుణ్యం చేసినాను ఒక టైప్లో నేను నీకు హెల్ప్ చేసినాను రా అని ద బీస్ట్ చెప్పినారు. సో గైస్ అప్పుడే సామి జైన్కి మ్యాటర్ ఏందో కొంచెం అర్థమైంది అండ్ సామి జైన్ చెప్పినారు ఓ నాకు ఇప్పుడు అర్థమైంది అంటే లాస్ట్ వీక్ నువ్వు నా పైన అటాక్ చేసినావు అండ్ దాని తర్వాత రోమన్ రేన్స్ వచ్చి నాకు కొట్టి గెలిచినాడు. సో దీని అర్థం ఏంటంటే అంటే ఆ గెలుపు ఒక గెలుపు కాదు ఎందుకంటే నేను ఆల్రెడీ కొంచెం వీక్ ఉండే రింగ్లో సో రోమన్ రేన్స్ గెలుపు ఒక టైప్లో ఒక నిజమైన గెలుపు కాదని సామి జైన్ చెప్పినారు. సో గైస్ అప్పుడే ద బీస్ట్ చెప్పినారు కరెక్ట్ ఇప్పుడు నీకు అర్థమైందిరా తమ్ముడు అని ద బీస్ట్ చెప్పినారు. అండ్ గైస్ అంతేకాదు ద బీస్ట్ సామి జైన్కి అడిగినారు అంటే నువ్వు కెనడాలో ఎక్కడ ఉంటావు అని ద బీస్ట్ అడిగినారు. అండ్ గైస్ అంతేకాదు దాని తర్వాత ద బీస్ట్ చెప్పినారు చూడు సామి జైన్ నేను కెనడా పర్సన్ని అండ్ నువ్వు కెనడా పర్సన్ సో ఒక పర్సన్ అంటే ఒక కెనడా పర్సన్ ఇంకో పర్సన్ చెప్తున్నాడు అంటే ఒక టైప్లో ద బీస్ట్ ఒక ఆఫర్ ఇచ్చినారు. సో ద బీస్ట్ ఏమని చెప్పినారంటే చూడు సామి జైన్ మనము కొంచెం బయటికి వెళ్దాం మనం షికారు చేద్దాం చేపలు పడదాం నాడు మనం బయటికి వెళ్దాం అని ద బీస్ట్ చెప్పినారు. సో గైస్ అప్పుడే సామి జైన్ చెప్పినారు చూడు నేను మీట్ తిన్నాను అంటే నేను నాన్ వెజ్ తిన్నాను అని సామి జైన్ చెప్పినారు. సో గైస్ అప్పుడే ద బీస్ట్ కోపం వచ్చి అండ్ కోపంలో ద బీస్ట్ చెప్పినారు అరే నీకు చెప్తే అర్థమైతే ఆరా నీకు నడు మనం బయటికి వెళ్దాం మనం షికారుకి వెళ్దాం మనం చేపలు పడదాం నడు అని ద బీస్ట్ చెప్పినారు సామి జైన్కి. సో గైస్ అప్పుడు అంటే ద బీస్ట్ కోపంలో రాగానే సామి జైన్ భయపడిపోయినారు అండ్ భయపడి సామి జైన్ సరే సరే వెళ్దాం అని సామి జైన్ చెప్పినారు. సో గైస్ అప్పుడు అంటే వాళ్ళు రింగ్ బయటికి వెళ్ళిపోతుంటారు కానీ గైస్ అంతలోనే పాల్ హేమన్ ద బీస్ట్ దగ్గరికి వెళ్ళి మైక్ తీసుకున్నారు అండ్ పాల్ హేమన్ చెప్పినారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అసలు నేను ఏం చూస్తున్నాను అసలు ఒక పాత బ్రాక్ లెస్నర్ అంటే ఒక 3 years బ్యాక్ ఉన్న బ్రాక్ లెస్నర్ ఒకవేళ ఇక్కడ ఈరోజు రింగ్లో ఉంటే మాత్రము చుక్కలు చూపిస్తుండే ఈ కొడుకులకి లేపి ఎత్తేస్తుండే కానీ నువ్వేం చేస్తున్నావు అంటే నీలో నాకు తెలుసు అంటే ఇప్పుడు బి నీలో ఒక పాత బ్రాక్ లెస్నర్ ఉన్నాడని పాల్ హేమన్ గెలికేసినారు బ్రాక్ లెస్నర్కి. అండ్ సంతగా పాల్ హేమన్ ఏమన్నారు అంటే నాకు తెలుసు నీలో అదే పాత బ్రాక్ లెస్నర్ ఉన్నాడు అదే రేనింగ్ డిఫెండింగ్ అన్డిస్ప్యూటెడ్ అని పాల్ హేమన్ చెప్పినారు. సో గస్ అప్పుడే ఇంకేముండే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అంటే బ్రాక్ లెస్నర్ లోపల ఉన్న రియల్ బీస్ట్ బయటికి వచ్చేసినాడు అండ్ బ్రాక్ లెస్నర్ అటాక్ చేసినారు ఆ మేల్ నర్సెస్ పైన ద బీస్ట్ అటాక్ చేసినారు. అండ్ గస్ దాని తర్వాత అంటే ద బీస్ట్ ఆ
మేల్ నర్సెస్ పైన అటాక్ చేయంగానే అప్పుడే సామి జైన్ చెప్పినారు, హే ద బీస్ట్, నేను నీ ఫ్రెండ్ ని నడు మనం షికార్కి వెళ్దాం, చేపలు పడదామని సామి జైన్ చెప్పినారు. బట్ గైస్ అయినా ద బీస్ట్ వినలేదు. అండ్ గైస్ ద బీస్ట్ చాలా భయంకరంగా అటాక్ చేసినారు సామి జైన్ పైన అండ్ ఒక సాలిడ్ ఎఫ్ఐ కొట్టేసినారు సామి జైన్ కి. అండ్ గైస్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ గైస్ ఓన్లీ సెగ్మెంట్స్ 9 minutes అయిపోయినాయి. ఎందుకంటే ఈ సెగ్మెంట్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అందుకని నేను ఈ సెగ్మెంట్ మొత్తం కవర్ చేసినాను. అండ్ గైస్ అంతేకాదు బ్యాక్ స్టేజ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ది ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో ద బీస్ట్ కి మన కైలా క్వశ్చన్ అడిగింది. అండ్ అది ఏంటంటే, బ్రాక్ లెస్నర్ మీరు ఈ రోజు అసలు రింగ్ సైడ్ ఎందుకు వెళ్ళినారని అడిగినప్పుడు బ్రాక్ లెస్నర్ చాలా క్లియర్లీ చెప్పినారు, చూడు ఇలాంటి క్వశ్చన్స్ అని నువ్వు నా అడ్వకేట్ పాల్ హేమన్ కి అడుగు అని బ్రాక్ లెస్నర్ చెప్పినారు. అండ్ గైస్ ఇక్కడనే బ్రాక్ లెస్నర్ ఇంటర్వ్యూ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి షిన్సుకే నాకమురా రిక్ వర్సెస్ లాస్ లథారియోస్ మధ్యలో ఒక మంచి టాగ్ టీమ్ మ్యాచ్ చూడండి దొరికింది. అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో విన్నర్ అయినారు మన షిన్సుకే నాకమురా అండ్ రిక్. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ కోఫీ కింగ్స్టన్, డ్రూ గులాక్, మన్సూర్, ది వైకింగ్ రైడర్స్ అండ్ రికోషే కనిపించినారు. అండ్ అంతగా మనకి కింగ్ వుడ్స్ బి కనిపించినారు. ఎందుకంటే గాయస్ ఫైనల్లీ ఈ రోజు కింగ్ వుడ్స్ దగ్గర ఒక న్యూ క్రాన్ వచ్చేసింది. అండ్ గైస్ అంతేకాదు ఆ న్యూ క్రాన్ కి కింగ్ వుడ్స్ హెడ్ పైన పెట్టుకొని చాలా హ్యాపీ అయిపోయినారు. అండ్ కింగ్ వుడ్స్ చెప్పినారు, చూడండి ఇప్పుడు ఫైనల్లీ నా దగ్గర ఒక న్యూ క్రాన్ వచ్చింది అండ్ ఇప్పుడు నేను యుద్ధానికి రెడీ అవుతాను. అండ్ ఈ రోజు మేము ప్రూఫ్ చేస్తాం అంటే మేమే ఒక జబర్దస్త్ టాగ్ టీమ్ పార్ట్నర్స్ అని మన కింగ్ వుడ్స్ చెప్పినారు. అండ్ గైస్ మన కింగ్ వుడ్స్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ లాకర్ రూమ్ లో మన WWE అఫీషియల్ ఆడమ్ పియర్స్ కనిపించినారు. ఆన్ గైస్ ఫైనల్లీ ఈ రోజు స్మాక్ డౌన్ లో ఆడమ్ పియర్స్ వచ్చినారు. అండ్ గైస్ అంతేకాదు అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది డ్రూ మ్యాకింటైర్ ది. అండ్ డ్రూ మ్యాకింటైర్ కత్తి తీసుకొని ఆఫీస్ రూమ్ లో వచ్చేసినారు. సో అప్పుడే మన ఆడమ్ పియర్స్ కొంచెం భయపడిపోయినారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఆడమ్ పియర్స్ కూడా క్వశ్చన్ అడిగినారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు నాకు బ్లాక్ ఫ్రైడే రోజు ఆ బ్యాటిల్ రాయల్ మ్యాచ్ నాకు ఎందుకు యాడ్ చేయలేదని డ్రూ మ్యాకింటైర్ అడిగినారు. సో గైస్ అప్పుడే ఆడమ్ పియర్స్ చెప్పినారు, చూడు డ్రూ మ్యాకింటైర్ నేను ఆ లిస్ట్ రెడీ చేయలేదు. అవును నేను నిజం చెప్తున్నాను, నేను ఆ లిస్ట్ రెడీ చేయలేదు. నా పైన ఉన్నవాడు అంటే ఒక టైప్లో నా బాస్ రెడీ చేసినాడు. అండ్ ఇంకోటి ఏంటంటే, నువ్వు కావాలంటే సోనియా డెవల్కి అడుగు, నీకు సోనియా డెవల్ నిజమైందో మొత్తం చాలా క్లియర్లీ చెప్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నా పైన ఉన్న వాళ్ళు చాలా క్లియర్లీ చెప్పినారు నువ్వు ఆ కత్తిని తీసుకొని ఆఫీస్ రూమ్ లో రావద్దని ఆడమ్ పియర్స్ చెప్పినారు. సో గైస్ అప్పుడే డ్రూ మ్యాకింటైర్ కోపం వచ్చింది. అండ్ కోపంలో డ్రూ మ్యాకింటైర్ ఆ కత్తిని ఆ టేబుల్లో గుచ్చేసినారు, పొడిచేసినారు ఆ టేబుల్కే డ్రూ మ్యాకింటైర్ ఆ కత్తి. అండ్ గైస్ అప్పుడే మన ఆడమ్ పియర్స్ ఎలా అంటే చాలా షాక్ అయిపోయినారు. అండ్ అక్కడికి వెళ్ళి డ్రూ మ్యాకింటైర్ వెళ్ళిపోయినారు. అండ్ గైస్ ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ గైస్ దాని తర్వాత ఆడమ్ పియర్స్ ట్రై చేసినారు ఆ కత్తిని తీయడానికి. బట్ ఆడమ్ పియర్స్ ఆ కత్తి ఆ టేబుల్ నుంచి తీయలేకపోయినారు. అండ్ గైస్ అంతేకాదు ఆడమ్ పియర్స్ ఆ టేబుల్ అంటే ఆ మొత్తం టేబుల్ కి ఆఫీస్ బయట పంపించేసినారు. అండ్ ఆ టేబుల్ కి మన బ్యారన్ కోర్బిన్ అండ్ మ్యాడ్ క్యాప్ మౌస్ అడిగి తీసుకొని వెళ్ళిపోయినారు. అండ్ గైస్ ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మనకి షేమస్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడండి దొరికింది. అండ్ గైస్ నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండే, చాలా కిరాకుండే మ్యాచ్. అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో విన్నర్ అయినారు డ్రూ మ్యాకింటైర్. ఆన్ గైస్ మన షేమస్ ఓడిపోయినారు. అండ్ ఈ మ్యాచ్ లో విన్నర్ అయినారు మన డ్రూ మ్యాకింటైర్. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ టోనీ స్టార్మ్ కనిపించింది. అండ్ అప్పటికే ఎంట్రీ అయిపోయింది ద బాస్ సాషా బ్యాంక్స్. అండ్ సాషా బ్యాంక్స్ అక్కడ వచ్చి మన టోనీ స్టార్మ్ చాలా క్లియర్లీ చెప్పింది, చూడు టోనీ స్టార్మ్ నాకు తెలుసు అంటే షార్లెట్ ఫ్లేర్ నీకు చాలా క్లియర్లీ చెప్పింది అంటే నీ లెవెల్ షార్లెట్ ఫ్లేర్ అంత లెవెల్ కాదని నీకు ఎక్కడిచ్చింది నాకు చాలా బాగా తెలుసు. అండ్ నిజం చెప్పాలంటే నీలాంటి సూపర్ స్టార్ ఎవరు లేరు ఇక్కడ. ఎందుకంటే నువ్వు షార్లెట్ ఫ్లేర్ ఇన్సల్ట్ చేసినట్టు ఎవరు చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకటి నువ్వు మర్చిపోకు, ఈ రోజు నీకు మొత్తం వరల్డ్ చూస్తుంది. ఈ రోజు నీ మ్యాచ్ షార్లెట్ ఫ్లేర్ తుంది. అండ్ ఆ మ్యాచ్ లో షార్లెట్ ఫ్లేర్ చాలా క్లియర్లీ చూడు నువ్వు అంటే షార్లెట్ ఫ్లేర్ ఒక చిన్న మిస్టేక్ చేయగానే ఒక చిన్న తప్పు చేయగానే నువ్వు ఆ తప్పు లాభం లేపి నువ్వు షార్లెట్ ఫ్లేర్ కి ఓడిపోయవచ్చు, అర్థమైందా? సో అందుకే నువ్వు నీ మ్యాచ్ చాలా హుషారుండని సాషా బ్యాంక్స్ చెప్పింది టోనీ స్టార్మ్ కి. అండ్ గైస్ ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ పాల్ హేమన్ కనిపించినారు. సో గైస్ ఒక్కటేసారి అవుట్ ఆఫ్ నోవేర్ కైలా వచ్చింది. సో కైలా వచ్చి పాల్ హేమన్ అని చెప్పగానే మన పాల్ హేమన్ కొంచెం షాక్ అయిపోయినా, కొంచెం భయపడిపోయినారు. అండ్ పాల్ హేమన్ చెప్పినారు, చూడు కైలా ప్లీజ్ నువ్వు అర్థం చేసుకో, నువ్వు ఇలాంటి పనులు చేయకని పాల్ హేమన్ చెప్పినారు. సో గైస్ అప్పుడే కైలా పాల్ హేమన్ కి ఒక క్వశ్చన్ అడిగింది. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే, చూడు పాల్ హేమన్ ఇందాకనే బ్రాక్ లెస్నర్ ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాను. అండ్ ఆ ఇంటర్వ్యూలో నేను బ్రాక్ లెస్నర్ కి ఒక క్వశ్చన్ అడగంగానే బ్రాక్ లెస్నర్ చాలా క్లియర్లీ చెప్పినాడు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నా అడ్వకేట్ పాల్ హేమన్ కి అడుగుమని చెప్పినాడు. సో అందుకని నేను ఈ రోజు మీకు అడుగుతున్నాను ఈ క్వశ్చన్స్ అని మన కైలా చెప్పింది పాల్ హేమన్ కి. సో గైస్ అప్పుడే పాల్ హేమన్ మరొకసారి చెప్పినారు, చూడు కైలా నువ్వు ఇలాంటి పనులు చేయడం మానేసే అని పాల్ హేమన్ చెప్పినారు. సో గైస్ అప్పుడే కైలా
మళ్ళొకసారి ఇంకో క్వశ్చన్ అడిగింది. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే, చూడు పాల్ హేమన్ ఇదంతా అంటే ఈరోజు జరిగిన సీన్ మొత్తం రోమన్ రైన్స్ చూస్తాడు అండ్ రోమన్ రైన్స్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు అంటే దీనిపై ఇప్పుడు రోమన్ రైన్స్ రియాక్షన్ ఏముంటుంది అని పాల్ హేమన్ కి క్వశ్చన్ అడిగినప్పుడు పాల్ హేమన్ కొంచెం షాక్ అయినారు, కొంచెం భయపడిపోయినారు అండ్ పాల్ హేమన్ అక్కడికి వెళ్ళిపోయినారు. అండ్ ఇక్కడనే మన పాల్ హేమన్ ఇంటర్వ్యూ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్ లో ఎంట్రీ అయిపోయింది నయోమిది. అండ్ నయోమి రింగ్ లో వచ్చి మైక్ తీసుకొని చెప్పి, చూడండి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు అంటే సోనియా డెవిల్ ఛాన్స్ చాలా ఓవర్ చేస్తుంది అండ్ ఫైనల్లీ ఈ రోజు నా మ్యాచ్ సోనియా డెవిల్ ఉంది. అండ్ సోనియా డెవిల్ ఎక్కడ ఉన్నా సరే తొందరగా వచ్చి అంటే నువ్వు ఆ కోట్ పక్కన పెట్టి అంటే ఆ సూట్ బూట్ పక్కన పెట్టి నువ్వు వచ్చి నాతో ఫైట్ చేయని కానీ నయోమి చెప్పింది. అప్పుడే ఎంట్రీ అయిపోయింది మన సోనియా డెవిల్ది. అంటే సోనియా డెవిల్ రింగ్ లో వచ్చి మైక్ తీసుకొని చెప్పింది, చూడు నయోమి అంటే ఈ రోజు నా మ్యాచ్ ఉంది నీతో, కానీ ఒక్క నిమిషం ఆగమ్మా ఎందుకంటే నీ కోసం కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి అని మన సోనియా డెవిల్ చెప్పింది. అండ్ అప్పుడే మన సోనియా డెవిల్ అక్కడ ఇంట్రొడ్యూస్ చేసి నటాలియా అంటే నటాలియా ఆల్రెడీ అక్కడ రింగ్ సైడ్ ఉంటుంది అంటే నటాలియా రింగ్ అనౌన్సర్ అంట. అండ్ మన సోనియా డెవిల్ ఇంట్రొడ్యూస్ చేసింది మన షైనా బెజ్లర్కి, ఎందుకంటే షైనా బెజ్లర్ టైం కీపర్ అంట. అండ్ అంటే ఇవంటే నటాలియాకి అండ్ షైనాకి అక్కడ ఇంట్రొడ్యూస్ చేయగానే మన నయోమి కోపం వచ్చి అండ్ కోపంలో నయోమి ఫస్ట్ రింగ్ బయట వెళ్ళి మన నటాలియా అండ్ షైనా పైన అటాక్ చేసింది. సో అందుకనే షైనా బెజ్లర్, సోనియా డెవిల్ అండ్ మన నటాలియా ముగ్గురు కలిసి రౌండ్ అప్ చేసినారు అండ్ నయోమి పైన అటాక్ చేద్దాం అనుకున్నారు. కానీ గైస్ అంతలోనే ఎంట్రీ అయిపోయింది జాయాలి ది ఆన్ గైస్. ఫైనల్లీ ఈ రోజు జాయాలి స్మాక్ డౌన్ లో డెబ్యూ చేసింది. అండ్ గైస్ అంతేకాదు మన జాయాలి ఫస్ట్ అక్కడ ఎంట్రీ చేయగానే అందరూ కొంచెం షాక్ అయినా, అంటే ఇప్పుడు జాయాలి హ్యాస్ ఎ బేబీ ఫేస్ లా వచ్చిందా లేదంటే హీల్ గా వచ్చిందా అని అందరు కొంచెం షాక్ అయినా. అంటే మెయిన్ మన నయోమి కొంచెం షాక్ అయింది. అండ్ గైస్ అంతలోనే జాయాలి రింగ్ లో వచ్చింది అండ్ జాయాలి ఫస్ట్ అటాక్ చేసింది సోనియా డెవిల్ పైన. అండ్ గైస్ అంతేకాదు మన నయోమి అండ్ జాయాలి ఇద్దరు కలిసి అటాక్ చేసిన నటాలియా అండ్ షైనా పైన. అండ్ గైస్ అంతేకాదు ఫైనల్లీ ఈ రోజు సోనియా డెవిల్ దొరికింది నయోమికి. కానీ నయోమి అటాక్ చేసినప్పుడు మన సోనియా డెవిల్ కొంచెం మిస్ అయింది, కానీ మన జాయాలి చాలా జబర్దస్త్ అటాక్ చేసింది సోనియా డెవిల్ పైన. అండ్ గైస్ అంతేకాదు నయోమి ఫినిషర్ కొడదాం అనుకుంది సోనియా డెవిల్, కానీ అంతలోనే మన నటాలియా అండ్ షైనా బెజ్లర్ సోనియా డెవిల్ కి రింగ్ బయట గుంజేసినారు. అండ్ గైస్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ ది ఆర్కే బ్రో అంటే ర్యాండీ ఆర్టన్ అండ్ రిడల్ కనిపించినారు. కానీ గైస్ ఇలా సెగ్మెంట్ అంత ఇంట్రెస్టింగ్ ఏం లేకుండే, ఎందుకంటే వీళ్ళు ఒక సినిమా ప్రమోషన్ చేసినారు. సో అందుకని ఈ సెగ్మెంట్ అంత ఇంట్రెస్టింగ్ ఏం లేకుండే. కానీ గైస్ దాని తర్వాత మనకి షార్లెట్ ఫ్లేర్ వర్సెస్ టోనీ స్ట్రామ్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడండి దొరికింది. అండ్ గైస్ ఈ మ్యాచ్ ఒక నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉండే టోనీ స్ట్రామ్ కోసం. అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడి చూడండి. ఈ మ్యాచ్ లో షార్లెట్ ఫ్లేర్ చాలా భయంకరంగా అటాక్ చేసి మన టోనీ స్ట్రామ్ పైన అండ్ రెఫరీ ఆపినప్పుడు మన షార్లెట్ ఫ్లేర్ ఆగలేదు. సో అందుకని ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది అండ్ డిస్క్వాలిఫికేషన్ వల్ల ఈ మ్యాచ్ లో విన్నర్ అయిపోయినారు టోనీ స్ట్రామ్. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ మళ్ళొకసారి మన WWE అఫీషియల్ ఆడమ్ పియర్స్ కనిపించినారు. అండ్ గైస్ ఆడమ్ పియర్స్ ఒక ఫైల్ చెక్ చేస్తుంటారు. సో గైస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది. అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అక్కడ రాగానే ఆడమ్ పియర్స్ భయపడిపోయినారు అండ్ భయంలో ఆ ఫైల్ కింద పడేసినారు. అండ్ గైస్ అంతేకాదు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అడిగినారు ఆడమ్ పియర్స్, అరే నీ గుర్తుందారా నువ్వు నాకు సస్పెండ్ చేసావు నీకు గుర్తుందా అని ద బీస్ట్ అడిగినారు. అండ్ గైస్ అంతేకాదు ద బీస్ట్ ఏమన్నారంటే నువ్వు నాకు సస్పెండ్ చేసినావు అండ్ నువ్వు నా పైన 7 కోట్ల రూపాయల ఫైన్ పెట్టినావు నీకు గుర్తుందా అని ద బీస్ట్ అడిగినారు. అండ్ దాని తర్వాత ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఆడమ్ పియర్స్ కి థ్యాంక్స్ అని చెప్పినారు. అవును ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఆడమ్ పియర్స్ కి థ్యాంక్స్ అని చెప్పినారు. అండ్ ద బీస్ట్ ఏమన్నారు అంటే చూడు ఆడమ్ పియర్స్ నాకు తెలీదు అంటే నువ్వు నా దగ్గరికి వెళ్ళి 7 కోట్ల రూపాయలు తీసుకున్నావు అండ్ ఆ 7 కోట్ల రూపాయలు నువ్వు డొనేట్ చేసినావు అంటే ఒక చారిటీలో డొనేట్ చేసినావు నాకు తెలీదు. సో చాలా థ్యాంక్స్. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు నాకు సస్పెండ్ చేసినావు కదా, సో నువ్వు నాకు సస్పెండ్ చేసినందుకు నాకు కొంచెం టైం దొరికింది అండ్ నేను ఆ టైం లాభం లేపినాను అండ్ నేను ఒక పెద్ద అడవిలో షికార్కి వెళ్ళినాను అండ్ నేను ఒక పెద్ద అడవిలో ఒక పెద్ద జంతు పైన అటాక్ చేసినాను అండ్ ఆ జంతువుకి నేను ఒక పెద్ద చెట్టు కట్టేసినాను అండ్ ఆ జంతువుకి నేను ఆ చెట్టు కట్టగానే మరోసారి గుర్తొచ్చింది అంటే నువ్వు నాకు సస్పెండ్ చేసినావని నాకు గుర్తొచ్చింది అండ్ నేను అదే కోపంలో ఆ జంతువుది ముక్కలు చేసినాను దాన్ని చంపేసిన అని ద బీస్ట్ చెప్పినారు. అండ్ గైస్ అంతేకాదు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఆడమ్ పియర్స్ చెప్పినారు, చూడు ఆడమ్ పియర్స్ నీకు నమ్మకం లేదా ఒక్క నిమిషం ఆగు నేను నీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను చెప్పినారు. అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మొబైల్ తీసినారు. కానీ గైస్ ద బీస్ట్ దగ్గర ఒక పాత మొబైల్ ఉండే అంటే ఒక ఫ్లిప్ మొబైల్ ఉండే అండ్ గైస్ ఆ మొబైల్ చూసి ఆడమ్ పియర్స్ కొంచెం షాక్ అయినారు. అండ్ గైస్ దాని తర్వాత ద బీస్ట్ చెప్పినారు ఒక్క నిమిషం ఆగు నేను ఫొటోస్ చూపిస్తాను చెప్పినారు అండ్ ఫొటోస్ దొలాడినారు. కానీ ఆ ఫొటోస్ టైంకి దొరకలేదు ద బీస్ట్ కి. సో అందుకని ద బీస్ట్ ఏమన్నారంటే ఈ ఫోన్లతో ఇదే దిమాగ్ ఖరాబ్ ఫొటోస్ టైంకి దొరికాయని చెప్పినారు. అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఆ మొబైల్ కొట్టేసినారు
అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఈ రూపం చూసి నిజంగా ఆడమ్ పియర్స్ చాలా భయపడిపోయినారు. అండ్ ఫైనల్లీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మరొకసారి థ్యాంక్స్ చెప్పినారు ఆడమ్ పియర్స్ కి. అండ్ ఆడమ్ పియర్స్ నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పని చెప్పినారు ఆడమ్ పియర్స్. దాని తర్వాత ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ సబాష్ అని ఒక టైప్ లో నూకేసినారు మన ఆడమ్ పియర్స్ కి. అండ్ గైస్ ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ గైస్ దాని తర్వాత మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ లో ఒక సాలిడ్ ట్రిపుల్ థ్రెట్ టాగ్ టీమ్ మ్యాచ్ చూడండి దొరికింది. ఆర్కే బ్రో వర్సెస్ ది ఊసోస్ వర్సెస్ ద న్యూ డే మధ్యలో. అండ్ గైస్ ఈ మ్యాచ్ క్రాక్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో విన్నర్ అయినారు ద న్యూ డే. అండ్ గైస్ ఇక్కడనే ఈ రోజు స్మాక్ డౌన్ అయిపోయింది. అండ్ గైస్ ఈ రోజు స్మాక్ డౌన్ లో మనకి రోమన్ రేన్స్ కనిపించలేదు. బట్ నెక్స్ట్ స్మాక్ డౌన్ కోసం డబ్ల్యూడబ్ల్యూ అంటే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయే ముందు జస్ట్ కొన్ని సెకండ్స్ ముందే డబ్ల్యూడబ్ల్యూ నెక్స్ట్ కాబోయే స్మాక్ డౌన్ కోసం రోమన్ రేన్స్ కి అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసి అఫీషియల్లీ అడ్వర్టైజేషన్. దీని అర్థం ఏంటంటే మనకి నెక్స్ట్ స్మాక్ డౌన్ లో రోమన్ రేన్స్ కనిపిస్తారు. అండ్ గైస్ అంతేకాదు చూడండి ఈరోజు స్మాక్ డౌన్ లో అయితే రోమన్ రేన్స్ రాలేదు. అండ్ ఈరోజు స్మాక్ డౌన్ లో అసలు రోమన్ రేన్స్ ఎందుకు రాలేదో నాకు దానిపైన కరెక్ట్ రూమర్స్ రాగానే నేను అందరితో ఆ రూమర్స్ అప్డేట్స్ షేర్ చేస్తాను. ఓకే సో గైస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే గైస్ కంపల్సరీ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ లో షేర్ చేయండి. అండ్ గైస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గైస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగలిగి మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.